రీసెంట్లీ పాకిస్తానీ ఆర్మీ పైన ఒక పెద్ద అటాక్ జరిగింది. ఈ అటాక్కి మన ఇండియాకు సంబంధమే లేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఈ అటాక్ వెనకాల ఇండియా ఉంది అని ఎటువంటి ఆధారాలు లేకుండా మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఈ అటాక్ భారీ లెవెల్లో జరిగింది. అందుకే మన ఇండియన్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ న్యూస్ని కవర్ చేస్తుంది. ఈ అటాక్లో పాకిస్తాన్కి చెందిన 13 నుంచి 16 మంది సైనికులు మరణించినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ మీడియా ఏమో 13 మంది అని చెప్తుంది. ఇంటర్నేషనల్ మీడియా అలాగే ఇండియన్ మీడియా 16 మంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా నంబర్ అయితే తెలియదు, బట్ 13 నుంచి 16 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ దాడి ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్ బార్డర్లో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ కాన్వాయ్కి దగ్గరగా ఒక వెహికల్ వేగంగా వచ్చింది. అందులో చాలా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వేగంగా వచ్చి ఒక్కసారిగా భారీ పేలుడు క్రియేట్ చేసింది. ఆ పేలుడికి చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ మిలిటరీ వెహికల్స్ అన్ని డిస్ట్రాయ్ అయ్యి దాదాపు 35 మంది సైనికులు గాయపడ్డారు. అందులో 13 నుంచి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన కొద్దిసేపులోనే దీన్ని మేమే చేశాము అంటూ పాకిస్తాన్కి చెందిన ఒక తాలిబాన్ గ్రూప్ క్లెయిమ్ చేసింది. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి అస్సలు పడదు. మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎలా అయితే తరచూ కాల్పులు జరుగుతూ ఉంటాయో అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో జరుగుతూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు మెల్లమెల్లగా ఈ పాకిస్తాన్ బార్డర్లో దాడులు చేస్తూ పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి అని చూస్తున్నారు. అందుకే పాకిస్తాన్ బార్డర్లో కూడా తాలిబాన్లకు చెందిన సెపరేట్ గ్రూపులు ఉన్నాయి. అందులో ఒక గ్రూప్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసింది మేమే అని ఒప్పుకుంది. మీరు మ్యాప్లో చూస్తే ఈ దాడి ఎగ్జాక్ట్గా బార్డర్ ఏరియాలో జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా ఈ దాడి చేసింది మేమే అని ఒక తాలిబాన్ గ్రూప్ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం ఇండియాను బ్లేమ్ చేస్తుంది. పాకిస్తాన్ దేశం సంకనాకి పోయినా, వాళ్ళ ఎకానమీ ఎంత వరస్ట్గా పర్ఫామ్ చేస్తున్నా వాళ్ళు ఇండియాను టార్గెట్ చేయడం మానరు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీనే ఈ అటాక్ చేయించినట్టుగా ఆరోపిస్తుంది. అంటే వీళ్ళ లాజిక్ ప్రకారం మన ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయించింది. వాట్ ఏ లాజిక్! ఇండియా లాంటి ఒక పెద్ద దేశం పైన ఇలాంటి ఆరోపణ రావడం చాలా పెద్ద విషయం. కాబట్టి వరల్డ్ మీడియా కూడా ఈ న్యూస్ని కవర్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ ఆరోపణకు మన ఇండియా రెస్పాండ్ అవుతూ ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ మా పైన వేస్తుంది అని పాకిస్తాన్ స్టేట్మెంట్ని రిజెక్ట్ చేసింది. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే వీళ్ళంతా ఈ దాడిలో చనిపోయిన పాకిస్తానీ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనికులు. అక్కడ వీళ్ళంతా కలిసి పనిచేస్తారు కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. పాకిస్తాన్ అలిగేషన్స్కి మన ఇండియా రెస్పాండ్ అవుతూ ఇదిగో ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. We have seen an official statement by Pakistan Army seeking to blame India for the attack in Waziristan on 28 June. We reject this statement with the contempt it deserves. పాకిస్తాన్ ఆర్మీ మాపై చేసిన అలిగేషన్ గురించి వాళ్ళ స్టేట్మెంట్ గురించి మేము విన్నాము, కానీ అందులో నిజం లేదు. ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని పాకిస్తాన్ స్టేట్మెంట్ని ఇండియా రిజెక్ట్ చేసింది. అయితే ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇండియా నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ లీడర్ ఆసిఫ్ మునీర్ యాక్టివేట్ అయి ఇండియాను బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. ఆసిఫ్ మునీర్ గారు రెస్పాండ్ అవ్వడంతో ఇంటర్నేషనల్ మీడియా ఈ టాపిక్ని మరింత ఎక్స్టెన్సివ్గా కవర్ చేయడం మొదలుపెట్టింది. అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు ఈ అటాక్కి రెస్పాన్స్గా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా పైన ఏదైనా పెద్ద అటాక్ ప్లాన్ చేసే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ పాకిస్తాన్ ఆర్మీ చాలా ఓపెన్గా ఇండియాను బ్లేమ్ చేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ కొత్త గొడవ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ నా ప్రకారం ప్రజెంట్ పాకిస్తాన్ ఇండియాతో గొడవ పడే పొజిషన్లో లేదు. మన ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ ఆర్మీని చిత్తుగా ఓడించాము. మనం డిస్ట్రాయ్ చేసిన పాకిస్తానీ ఆర్మీ బేస్లను అక్కడి ప్రభుత్వం ఇప్పుడు రిపేర్ చేస్తుంది. ఇంకా అవి రెడీ కాలేదు. అలాంటి సమయంలో పాకిస్తాన్ ఇండియాతో ఇంకో యుద్ధం చేయాలి అనే స్టూపిడ్ డిసిషన్ తీసుకోదు. అలా తీసుకుంటే మాత్రం పాకిస్తాన్కి ఈసారి మనం కొట్టే దెబ్బకు మళ్ళీ కోలుకోవడం కష్టం. కానీ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గాడు ఇప్పుడు ఫీల్డ్ మార్షల్గా మారాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఇప్పటి వరకు పాకిస్తాన్లో కేవలం కొంతమంది మాత్రమే ఫీల్డ్ మార్షల్గా మారారు. వాళ్ళు ఫీల్డ్ మార్షల్గా మారిన ప్రతిసారి ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ గాడు కూడా అదే చేస్తున్నాడు. ఇలాంటి వాడు ఓపెన్గా ఇండియాను బ్లేమ్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం వరల్డ్ వైడ్గా పెద్ద న్యూస్గా మారుతుంది. What India tends to term as terrorism
is in fact the legitimate struggle as per the international conventions. Those who endeavored to subdue the will of Kashmiri people and sought conflict elimination instead of resolution have made it more relevant and pronounced through their own actions. As Allah has said, وَمَكَرُوا وَمَكَرَ اللَّهُ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ. And they planned, and Allah planned, and Allah is the best of the planners. The world must realize that without a just and peaceful resolution to the Kashmir issue, regional peace will forever remain elusive with perpetual danger of conflict in South Asia. I pay tribute to the Shuhada of Indian illegally occupied Jammu and Kashmir and to those who continue to struggle for the right of self-determination. Their valor and perseverance will never be diminished by the brutal and oppressive occupying regime. Pakistan will always continue to provide political, diplomatic and moral support to the valiant people of Indian illegally occupied Jammu and Kashmir. చూసారా, ఈ వీడియోలో ఆసిఫ్ మునీర్ గారు మన భారత్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాడు. వీడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూని కూడా పదే పదే లేవనెత్తి కాశ్మీర్ ఇండియాది కాదు, ఇండియా ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది అంటూ రిపీటెడ్గా ఈ ఇష్యూని ఇంటర్నేషనల్ మీడియాకి తీసుకెళ్తున్నాడు. దీని మీనింగ్ చాలా క్లియర్. పాకిస్తాన్కి మనం సాఫ్ట్గా స్మూత్గా చెప్తే అర్థం కాదు, వాళ్ళకి బుద్ధి కూడా రాదు. పాకిస్తాన్ అంటేనే రాడికల్ ఇస్లామిస్టులు, ఉగ్రవాదుల దేశం. వాళ్ళకు పీస్ఫుల్గా చెప్తే అర్థం కాదు. ఇజ్రాయిల్ ఎలా అయితే హమాజ్ ఉగ్రవాదుల్ని కంట్రోల్లో పెట్టిందో అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఈ ఆసిఫ్ మునీర్ గారి స్టేట్మెంట్ చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జమ్మూ కాశ్మీర్ ఏరియాలో పెద్ద అటాక్ ప్లాన్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు కంటిన్యూగా ఇలా చేస్తూనే ఉంటారు అంటిల్ మన ఇండియా జమ్మూ కాశ్మీర్ ఇష్యూని సీరియస్గా తీసుకొని పాకిస్తాన్ని బ్రూటల్గా దాడి చేస్తే గానీ ఈ ఇష్యూ సాల్వ్ కాదు. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయితే మేజర్ ప్రాబ్లం ఏమిటంటే మనం ఆ దేశంలోని ఉగ్రవాదుల్ని అండ్ ఆర్మీని టార్గెట్ చేసి ప్రిసైజ్గా అటాక్ చేస్తాం. కానీ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళు ఎంత లుచ్చగాళ్ళు అంటే వాళ్ళకు మన ఆర్మీతో పోరాడేంత సీన్ లేదు. కాబట్టి వాళ్ళు బార్డర్ ఏరియాలో ఉన్న సాధారణ భారతీయులపైన కాల్పులు జరపడం మొదలు పెడతారు. మన ఆపరేషన్ సింధూర్లో కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి ఆర్మీ స్థావరాలను డిస్ట్రాయ్ చేస్తుంటే ఈ లుచ్చా పాకిస్తాన్ ఆర్మీ మాత్రం బార్డర్ ఏరియాలోని మన సాధారణ సిటిజన్స్ పైన దాడులు చేసి చాలామందిని పొట్టన పెట్టుకుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో మనం డిస్ట్రాయ్ చేసిన వాళ్ళ ఆర్మీ స్థావరాల్ని రిపేర్ చేయడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాల్ని కూడా రిపేర్ చేస్తుంది. అంటే పాకిస్తానీ ఆర్మీకి ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులకు పెద్దగా తేడా లేదు, వాళ్ళంతా కలిసి పనిచేస్తారు. కొన్ని రోజుల క్రితం నేను పాకిస్తాన్ ఇష్యూ గురించి ఎక్కువగా వీడియోస్ చేస్తుంటే చాలామంది కామెంట్స్లో బ్రదర్ పాకిస్తాన్ మీద వీడియోస్ చేయకండి, ఆ దేశం గురించి మాట్లాడమే వేస్ట్, మనం ఆ దేశాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాము అని చెప్పారు. అది నిజమే. ఎకానమీ పరంగా, టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ బడ్జెట్ పరంగా అన్ని విషయాల్లో మనం పాకిస్తాన్ కంటే ముందు ఉన్నాం. కానీ పాకిస్తాన్ గురించి మనం కంప్లీట్గా మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి మన ఇండియా గ్రోత్ని హ్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఇండియా వరల్డ్ స్టేజ్ పైన ఎదుగుతుందో సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ ఏదో ఒక ఉగ్రదాడి చేసి ఇండియా సేఫ్ కాదు, ఇండియాలో సేఫ్టీ లేదు అనే ఒక కన్సర్న్ని ప్రపంచానికి వచ్చేలా చేస్తుంది. మనం పాకిస్తాన్ కంటే ఎంత డెవలప్ అయినప్పటికీ ఈ చెత్త కంట్రీ మనకు డేంజర్గానే ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, మనం ఎలా ఎదగాలి అంటే ఇజ్రాయెల్ తమ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల కంటే ఎంత వేగంగా పవర్ఫుల్గా మారిందో మనము అలాగే పాకిస్తాన్ని అన్ని విధాలా ఓవర్ పవర్ చేయాలి. మన డిఫెన్స్ బడ్జెట్, ఎకానమీ పాకిస్తాన్ ఇమాజిన్ చేయని ప్లేస్లో ఉండాలి. ఉదాహరణకి చైనా ఇప్పుడు గ్లోబల్ పవర్గా మారింది. చైనా అమెరికాతో పోటీ పడుతూ చాలా విషయాల్లో అమెరికాను దాటేసింది. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి చిల్లర దేశాలు చైనాతో యుద్ధం చేయాలి అనుకుంటాయా? ఖచ్చితంగా అనుకోవు. ఎందుకంటే అలా చేస్తే చైనా ఈ దేశాల్ని బూడిద చేస్తుంది, నామరూపం లేకుండా చేస్తుంది. ఆ లెవెల్కి ఇండియా ఎదగాలి. అప్పటి వరకు ఈ పాకిస్తాన్ మనకు ప్రాబ్లమే. ఆపరేషన్ సింధూర్ని మన ఇండియా మధ్యలో అనవసరంగా ఆపింది. దాన్ని కంటిన్యూ చేసి పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని చిత్తు చేసి ఆ దేశాన్ని ఇజ్రాయెల్ గాజాను చేసినట్టుగా చేస్తే బాగుండేది. అప్పుడు కానీ ఈ చెత్త రాడికల్ దేశానికి బుద్ధి వచ్చేది కాదు. నేను ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పాకిస్తాన్ అనే ప్రాబ్లంకి మనం సొల్యూషన్ తేనంత వరకు ఇండియా అభివృద్ధి సాధ్యం కాదు. మనం ప్రపంచంలో ఒక పొజిషన్కి ఎదగాలి అంటే
పాకిస్తాన్ అనే ప్రాబ్లం కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ని ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.